నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు అన్యాయం జరగదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తిరుమల సాయి ఫంక్షన్ హాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వనని అన్నారు. రాష్ట్రంలోని ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిందని ఏ వర్గానికి మతానికో సంబంధించింది కాదని అన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా ద్వారా ముస్లింలను ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ముస్లింలకు సబ్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేసింది టీడీపీ ప్రభుత్వమని ఈ సందర్భంగా తెలిపారు. వేడుకల అనంతరం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు వేయించుకుని పలువురు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, పట్టణంలోని పలు మసీదుల ముత్తవల్లీలు, ముస్లిం సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. وتب علينا إنك أنت التواب الرحيم رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لنا अस्सलाम वालेकुम आप सबको रमजान मुबारक। చాలా సంతోషం. నిడదవోల్లో ఈరోజు మనందరం కలిసి రంజాన్ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం, అదే మాదిరిగా ఈద్ ముబారక్ కింద మీరందరూ కూడా ఈద్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. పేదలకు సహాయం చేయాలి, పరులకు ఉపకారం చేయడం కోసం చాలా స్పష్టంగా రంజాన్లో ఉంది. అందుకే ప్రతిరోజు ఈ నెలంతా కూడా ఎవరైతే ఎక్కువ దానాలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందని కూడా రంజాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. కఠోరమైనటువంటి క్రమశిక్షణతో సూర్యుడు ఉదయించమునిపై మీరు భోంచేసి మళ్ళా అస్తమించే వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా మీరు దీక్ష చేస్తారు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం కూడా, అనుభూతి కూడా. ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, ఇక్కడ గద్దాకన్నారంటే అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో, విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టి అవి 2 కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి కానుక కూడా ఇచ్చి 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులు బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చాం. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం.
అదే మరి షాదీ ఖానాలు కట్టాం, అదే మరి శ్మశానాలకి కబరస్థానాలకి ఆర్థిక సహాయం చేశాం, మసీదులు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చాం, దుల్హన్ అదే మరిగా మౌజములకి ఇమాములకి ఆన్రోరేం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్రోరేం ఇచ్చాం. ఈరోజు మీరందరూ ఆలోచించే సమయం వచ్చింది. నేను సప్లాన్ తీసుకొచ్చాను. మైనారిటీ సోదరుల కోసం ఆర్థిక సహాయం ఇవ్వడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తే అందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలి. అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ అయిపోతే ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని చెడబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు అనాథలు అయిపోతారని ఆలోచించి భార్య భర్త 2 పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని చనిపోయారు. పిల్లలు ఏమైనా పక్కెళ్ళిపోతారనే ఉద్దేశంతో పిల్లల్ని ముందుగానే కట్టేసి 2 బలవంత మరణం చేసుకున్నారంటే ఒక్కసారి అలాంటి దృశ్యాలు ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాలి. మలేషియాలో ఒక మైనారిటీ వ్యక్తి చనిపోతే ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉండే వ్యక్తిని డెడ్ బాడీని శవాన్ని తీసుకురమ్మంటే తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తెలుగుదేశానికి చెప్తే ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా డెడ్ బాడీ తీసుకొచ్చి అప్పచెప్పింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం చేయలేని పని. ఇప్పుడే టిట్కో హౌస్ చెప్తున్నా. ఈరోజు కూడా ఒక మైనారిటీ మహిళకు ఫోన్ వచ్చింది. నేను ఆ రోజు 50,000 రూపాయలు కడితే సింగిల్ బెడ్రూమ్, 1,00,000 రూపాయలు కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చేశాం. నేను ఉచితంగా ఇస్తానన్నాడు. 1,50,000 నేను సబ్సిడీ ఇచ్చాను. కేంద్రం 1,50,000 ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మేమే పెట్టుకున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. టిట్కో హౌసెస్లో వెడల్పైన రోడ్లు, తాగేదానికి నీళ్లు, కరెంటు, డ్రైనేజ్, రోడ్డు, అక్కడ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కట్టి గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా కట్టి పేదవాళ్లకు ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ఇల్లు కడితే ఈరోజు వీళ్ళు వచ్చి ఆ ఆడబిడ్డల పేరుతో అప్పు తీసుకొచ్చారు. 50,000 కడితే 3,50,000 రూపాయలు అప్పు చేశారు. అప్పు చేస్తే వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తి కాలేదు, అప్పు మిగిలింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు మసీదుకి మనం 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈద్గాకి 10 లక్షలు శాంక్షన్ చేశాం. అవి కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మనం వస్తానే అప్పట్లో 35 లక్షలు, ఈసారి 50 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఈద్గా కూడా 15 లక్షలు కానీ 20 లక్షలు ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అండగా ఉంటాం. మీ సెక్యూరిటీకి కానీ, మీ భవిష్యత్తుకు కానీ, మీ సాధికారతకు కానీ అన్నిటికి కూడా మేము అండగా ఉంటే అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు.